హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. గాయంకరంగా టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దురుప్రోపికి అయితే దూరం కానున్నాడు. ప్రజెంట్ గాయం తీవ్రత ఎలా ఉంది సూర్యకుమార్ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే మన టీమిండియా ప్లేయర్లకు అయితే ఎటువంటి మ్యాచ్లు లేవు. ఇప్పుడు అందరూ ప్లేయర్ మాత్రం అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే బిస్సీ అయితే గతంలోనే సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే బిగ్ సైజ్ స్టార్ ప్లేయర్లు మొత్తం అయితే దేశవాళీ క్రికెట్ ఆడడానికైతే సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన బుచ్చిబాబు ట్రోఫీలో అయితే చాలామంది ప్లేయర్లు అయితే పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బిగ్ మాత్రం అయితే ధ్రువ్ ట్రోఫీ ఆడాలని అయితే అందరికీ క్రికెటర్లకు అయితే సూచించడం జరిగింది. అది కూడా ఈ నెలలోనే సెప్టెంబర్లోనే ప్రారంభమవుతుంది ఆ దిలీప్ ట్రోఫీ కూడా. అయితే దిలీప్ ట్రోఫీ ప్రారంభానికి ముందు మాత్రం అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కి అయితే గాయం అవ్వడం జరిగింది. దిలీప్ ట్రోఫీకి ప్రారంభానికి ముందు మన సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి బుచ్చిబాబు టోర్నమెంట్లో ఆడడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మన సూర్యకుమార్ యాదవ్కి చేతికైతే బలంగా గాయం అవడం జరిగింది. గాయం కాగానే ఫీల్డ్ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఇన్నింగ్స్లో కూడా మన సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగలేదు. పూర్తిగా రెస్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మాత్రం అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. మరి గాయం తీవ్రత బట్టి దిలీప్ ట్రోఫీ మొత్తానికి దూరం అవుతాడా లేదా స్టార్టింగ్ మ్యాచ్లో దూరం అవుతాడా అనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు బీసీఐ మాత్రం. అయితే ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. గాయం తీవ్రత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే రిపోర్ట్స్ మాత్రం అయితే ప్రజెంట్ వరకు అయితే లేదు. త్వరలోనే రిపోర్ట్లు కూడా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అప్పుడు గాయం తీవ్రత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, సూర్యకుమార్ యాదవ్కి ఎన్ని రోజులు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం అయితే త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది. అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. మరి చూడాలి బంగ్లాదేశ్తో జరగబోయే T20 సిరీస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మరి సూర్యకుమార్ యాదవ్ అప్పటి వరకు కోలుకుంటాడా లేదా అనేది అయితే సందిగ్ధమే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, దానిపైన అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.